ముందుగా హెడ్లైన్స్. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు, ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య. శ్రీకాళహస్తిలో హెల్మెట్లపై అవగాహన ర్యాలీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరిన ఆర్డీఓ దామోదర్ నాయుడు. శ్రీకాళహస్తి ఆలయం ధనుర్మాసం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య తెలియజేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం నందు జరుగుతున్న రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని అనేక మంది తమ తమ సమస్యలను ఎంఆర్ఓ లక్ష్మీపతి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య తెలియజేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని అనేక మంది తమ తమ సమస్యలను ఎంఆర్ఓ లక్ష్మీపతి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు.
శ్రీకాళహస్తి రెవెన్యూ పరిధిలో గత ప్రభుత్వంలో అనేక మంది భూ కబ్జాలు చేసి పేదలను అన్యాయం చేశారని, వారు తమకు నేడు న్యాయం చేయమంటూ రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ లక్ష్మీపతికి వినతి పత్రాలు అందజేస్తున్నారని అన్నారు. వాటిని పరిష్కరించే దిశగా ఎంఆర్ఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలియజేశారు. శ్రీకాళహస్తి రెవెన్యూ కార్యాలయం నందు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని, తక్షణమే ప్రజలకు వారికి కావలసిన రేషన్ కార్డులు, పింఛన్లు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈరోజు ఈ రెవెన్యూ సదస్సులు కూడా ఈరోజు కాళహస్తిలో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి మాకు ఈ సమస్యలు, చాలా భూ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అన్ని ఈ పెన్షన్లు, ఈ దీనికన్నా భూ సమస్యలు మాది. ఈ ఇంతకుముందు ఒక సమస్య వచ్చింది. సామాను శ్రీధర్ రెడ్డి ఇక్కడ గుడి దగ్గర వాళ్ళ మొదలయ్యారు కుటుంబాన్ని కొట్టి హింసించి వాళ్ళు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఈ భూమిని, ఈ ఇల్లు నాదని చెప్పి వాళ్ళు హింసించడం జరిగింది. ఇప్పుడే తహసీల్దార్ కూడా వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని పొజ్జల వెంకటేశ్వర ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతాము, ప్రభుత్వ దృష్టి తీసుకుపోతాము అని చెప్పారు. ఇలా తెలియకుండా ఎన్నో సమస్యలు ఈరోజు విచ్చలవిడిగా వస్తున్నాయి. చూడండి, గత ప్రభుత్వంలో ఏ విధంగా కబ్జాలు జరిగినాయో అంతా భూ కబ్జాదారులు చేసినారు. ఈ బొద్దు ఏం చేయలేదు అంటున్నారు. 6 నెలల్లో చేయడం ఏంటంటే, ఈ గత 6 నెలల్లో పొజ్జల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు ఏం చేశారనేది ముఖ్య నిదర్శనం చూసుకుంటే, అనాసపల్లి కాడి నుంచి కాళహస్తి వరకు అక్రమాల కొట్టడం, బీసీ ఎస్సీ ఎస్టీలని శుద్ధిపరచడం, అలాగే ప్రతి ఆలయాలను శుద్ధీకరణ చేయడం ప్రతి ఒక్కటి జరుగుతుంది. గ్రామ సదస్సు, రెవెన్యూ సదస్సులో నాకు ఆపద అంటూ వచ్చిన వారికి వెంటనే తక్షణ పరిష్కారం మన పొజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే మన శ్రీకాళహస్తి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ కూడా ఎన్నో సమస్యలు విని మంచి చేస్తానని చెప్పి అందరికి హామీ ఇవ్వడం జరుగుతుంది. జై హింద్, జై తెలుగుదేశం. తహసీల్దార్ శ్రీకాళహస్తి అండి. రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు 26/12/2024 తేదీన శ్రీకాళహస్తి పట్టణంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు అంతా పబ్లిక్ అంతా వచ్చి వాళ్ళ సమస్యలు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఇళ్ల పట్టాలు, పెన్షన్స్, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, వాటి మీద ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. వీటికి రిక్వెషన్స్ తీసుకొని పరిష్కారం చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. కాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని పెండ్లి మండపం నుంచి 4 మాడవీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీసులు, యువత, విద్యార్థులు పాల్గొని హెల్మెట్లు ధరించి భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పోలీసులకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ చేతుల మీదుగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ, నేటి యువత వేగానికి ఇచ్చిన విలువ ప్రాణాలకు హెల్మెట్ ధరించేందుకు ఇవ్వడం లేదని, హెల్మెట్ ధరించకపోవడం వలన అనేక మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను ఉపయోగించి ప్రమాదాలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రాణాలు కాపాడండి. హెల్మెట్ ను ధరించండి, 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 ప్రాణాలు కాపాడండి. యాగం కన్నా ప్రాణం విన్నా, యాగం కన్నా యాగం కన్నా ప్రాణం విన్నా, యాగం కన్నా ప్రాణం విన్నా, యాగం కన్నా ప్రాణం విన్నా. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడండి. హెల్మెట్ మన ఊరు నామదేవి మన
ఖచ్చితంగా మనము ప్రాణాలు కాపాడండి. హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. హెల్మెట్లు ధరించండి. హెల్మెట్లు ధరించండి. హెల్మెట్లు ధరించండి. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్లు ధరించండి. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్లు ధరించండి. ధరించండి. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్లు ధరించండి. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్లు ధరించండి. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్లు ధరించండి. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్లు ధరించండి. హెల్మెట్లు ధరించండి. హెల్మెట్లు ధరించండి. హెల్మెట్లు ధరించండి. మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేని ప్రయాణం, హెల్మెట్ లేని ప్రయాణం, హెల్మెట్ లేని ప్రయాణం. హెల్మెట్ ను ధరించు. హెల్మెట్ ను 40% ఓన్లీ 2 వీలర్స్ లో చనిపోయారు. ఈ 2 వీలర్స్ చనిపోయే వాళ్ళలో ఎందుకంటే హెల్మెట్ ఉంటే ఏదైనా అతివేగం, అతివేగం. హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. అతివేగం, అతివేగం. సెల్ ఫోన్ తో డ్రైవింగ్, సెల్ ఫోన్ తో డ్రైవింగ్. ధరించండి. హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. టేక్ 1 2 3. హెల్మెట్ ధరించు. అతివేగం, 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 అతివేగం. హెల్మెట్ ధరించు. హెల్మెట్ ధరించు. హెల్మెట్ ధరించు. హెల్మెట్ ధరించు. అతివేగం, అతివేగం. హెల్మెట్ అతివేగం, అతివేగం. హెల్మెట్ ప్రమాదకరం, అతివేగం ప్రమాదకరం. హెల్మెట్ ధరించు. ప్రాణాన్ని కాపాడుకోండి. హెల్మెట్ ధరించు. నేరం. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం, నేరం. అతివేగం ప్రమాదకరం, ప్రమాదకరం. హెల్మెట్ ధరించు. ప్రాణాన్ని కాపాడుకోండి. ధరించండి. హెల్మెట్ ధరించండి. వేగం వద్దు, వేగం వద్దు. ముద్దు కాపాడుకో. హెల్మెట్ ధరించు. ప్రాణాలు కాపాడుకో. ప్రాణాలు కాపాడుకో. హెల్మెట్ ధరించు. వేగం కన్నా మిన్న, వేగం కన్నా. హెల్మెట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్లు మాట్లాడుతూ ప్రయాణం, సెల్ ఫోన్లు మాట్లాడుతూ. హెల్మెట్ ధరించు. ప్రాణం మిన్న. వేగం కన్నా, వేగం కన్నా. ఈ రోజు నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఎక్కడ చూసినా నేరాలు, నేరాలు, నేరాలు. ఎందుకంటే చనిపోతున్నారు. దారుణంగా సెల్ ఫోన్ల వల్ల కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ వల్ల కావచ్చు. అదే రకంగా హెల్మెట్ ధరించుకుంటే ప్రయాణం చేయడం నేరం చట్టరీత్యా. మన ప్రాణం కోసం, మన ప్రాణాలు కాపాడడానికి కోసము మన పోలీస్ శాఖ వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము అందరూ అర్థం చేసుకోవాలా, వాళ్ళకి సహకరించాలా. మరి పట్టుకుంటే ఫైన్ వేసినారు, మేము హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తాము, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తాము, ముగ్గురికి తిరుగుతామంటే చట్టరీత్యా నేరం. అది ఎందుకు నేరం అంటే మన కోసం, మన ప్రాణాలు కాపాడేదాని కోసం. ఇంక వారికి ఏముంది చెప్పండి. మన ప్రాణం కాపాడేదాని కోసం ఇన్ని రకాలుగా పోలీసు వారు సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా నేను మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటాం. దీని అందరూ కూడా మన పుర ప్రముఖులే కాదు, అందరూ ప్రజలందరూ, ప్రజానీకం అంతా కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలియజేయడం అంటే పట్టణ ప్రముఖులందరూ, ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది, మనం ఈ రోజు నుంచి కంకణబద్దులు అవ్వాలి. రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో మన వంతు సహకారం అందించాలి. ప్రయాణించేటప్పుడు, బైక్ మీద ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలి. దాని ద్వారా ఏమవుతుందంటే ఎక్కడైనా ప్రమాదానికి గురైనప్పుడు మనకు విలువైన ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఏవైతే మనకు ఎంవి రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ అన్ని కూడా పాటించాలి. ముగ్గురు ప్రయాణించకూడదు, సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు, హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు అని చెప్పేసి ఈ విషయంలో మాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి రాబోయే రోజుల్లో మేము ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తాము. ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళ మీద భారీ ఎత్తున జరిమానాలు కూడా విధిస్తాము. కాబట్టి మీరు అవకాశం ఇవ్వకుండా ఈ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఈ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మీ వంతు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాలు చేసిన అందరికీ కూడా ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్స్ బాగా చొరవ తీసుకుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద బంగవెట్టి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాలను కాకినాడ శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షుడు గరికపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొని ముందుగా రంగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రంగ చేసిన సేవలను స్మరించుకున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొని ముందుగా రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంగ చేసిన సేవలను స్మరించుకున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపునాడు శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు గరికపాటి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు రంగ అండగా నిలిచారన్నారు. కులము మతము రాజకీయాలకు అతీతంగా రంగ ప్రజల గుండెల్లో నిలిచారని, రంగాను ఎన్నో ఏళ్లుగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. కాపు బలిజ ఒంటరి తెగ కులాలంతా ఏకమై ముందుకు సాగాలని, గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ ఏ విధంగా విమర్శించారు, అతనిపై ఏ విధంగా దాడి చేశారో ప్రజలు గుర్తించి నేడు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి పవన్ కళ్యాణ్ కు అగ్రస్థానం నిలిచే విధంగా కాపులంతా కృషి చేశారన్నారు. ఇదే విధంగా కాపు బలిజ నాయకులంతా ఒక్కటై రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి ఇక్కడ శ్రీకాళహస్తి పాత బస్టాండ్ వద్ద మన అన్న కోలానందన్న ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమము చేశాము. అన్నగారిని మనం రంగా గారు చేసిన సేవల్ని, బడుగు బలహీన వర్గాలని ఆయన ఏ విధంగా అయితే కాపాడుకుంటూ పోయాడు, అదే విధంగా శ్రీకాళహస్తిలో కూడా మన అన్న కోలానంద్ గారు అదే విధంగా కులము మతము భేదం లేకుండా ఆ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన వల్ల సేవలు చేసి పంపిస్తున్నారు. మనకు కాళహస్తిలో కోలానంద్ గారు, మనకు వంగవీటి మోహన్ రంగ గారు ఇచ్చిన రోజు, మనకు అవకాశం ఇచ్చిన రోజు మన అన్నని ఎమ్మెల్యేగా గెలిపియాలా, కాళహస్తిలో మనందరికీ సేవలు ఆయన సేవలు మనం అందరూ అందించుకోవాలా. వంగవీటి మోహన్ రంగ చిరస్థాయి నిలబడిపోతాడు. ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో గరికపాటి చంద్ర కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మరి పాత బస్టాండ్ కూడలి వద్ద వారి మిత్ర బృందం అందరూ కలిసి ఈ రోజు రంగా గారి చిత్రపటానికి నివాళులర్పించి మరి అన్నదాన కార్యక్రమం కూడా ఎంతమంది 100 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రజలారా. అదే విధంగా కాపు బలిజ ఒంటరి తెలగ అందరూ కూడా మనం అందరం కూడా ఏకంగా ఉన్నాం. మరి ఈ రోజు చూసాం గత ప్రభుత్వంలో ఏం జరిగిన అక్రమాలు, అన్యాయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు మీరు వాళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, వారు చేసిన దాడులు కావచ్చు, ఈ రోజు అవన్నీ కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. మరి అదే రకంగా ఎవరైనా కూడా సరే కాపు కులస్తుల పట్ల, బలిజ కులస్తుల పట్ల మేమందరితో సఖ్యంగా ఉంటాము. అదే రకమైనటువంటి అభిమానాన్ని, ప్రేమను కూడా మీరు కూడా చూపించండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం ముందుకు తీసుకోమాత్రం తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగ. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో సిపిఐ శత ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిపిఐ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఎర్రజెండా ఎగరవేశారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా సిపిఐ నిలిచిందని నేతలు వ్యాఖ్యానించారు. భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆ పార్టీ నేతలు అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో సిపిఐ శత ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిపిఐ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఎర్రజెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ప్రస్థానంలో ఎగుడు దిగుళ్లు ఉన్నప్పటికీ సైద్ధాంతిక బలం, చిత్తశుద్ధి, నిజాయితీ, త్యాగనిరతి ప్రజల్లో కోటి ఆశలు నింపిందన్నారు.
కార్యకర్తల దీక్ష దక్షత గురించి చెప్పాల్సిన పని లేదన్నారు. నేటితో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరంలో అడుగు పెట్టిందని, లక్ష్య సాధనలో మిగిలిన దూరం ఎంతో తెలియదు కానీ ఎర్రని వేకువ కోసం ఎంతకాలం పట్టినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎత్తిన జెండా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు దించరన్నారు. లక్ష్యం సిద్ధించేదాకా ఎర్ర జెండా భుజాన వేసుకుని ముందుకు సాగుతూనే ఉంటారన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో భూమి, భుక్తి, విముక్తి కోసం తాము అనేక పోరాటాలు చేశామని ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక భూ పోరాటాలు నిర్వహించి పేదలకు సాగు భూములు, ఇళ్ల స్థలాలు పంచిన ఘనత సిపిఐదే అన్నారు. అందుకే నేడు పేద, మధ్యతరగతి, కార్మిక వర్గ ప్రజలు సిపిఐని ఆదరిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలు ఇలాగే కొనసాగిస్తూ అణగారిన వర్గాలకు అండగా ఉంటామని జనమల గురవయ్య చెప్పారు. కాగా సిపిఐ 100 సంవత్సర వేడుకలు రేణుగుంట మండలంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, శ్రీకాళహస్తి రూరల్ మండలం మించల శివకుమార్, తొట్టంపేడు మండలంలో శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వైఎస్ మణి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు జనమల గురవయ్య, శివకుమార్, శ్రీనివాసులు, కార్తిక్, విద్యార్థి యువజన సంఘం నాయకులు మల్లికార్జున్, మునిచందు, ప్రజా నాట్య మండలి నాయకురాలు చారులత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసి, పౌర సరఫరాల హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అయ్యప్ప, భగత్ సింగ్ కాలనీ శాఖ కార్యదర్శి రాజయ్య, ఏర్పాటు మండలం నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని వేలంపాలెంలో ఉన్న రామాలయానికి అదే వీధికి చెందిన కె రాజేశ్వరి 10,000 రూపాయలు విలువ చేసే పంచలోహ రామలక్ష్మణ సీతాదేవి సమేత హనుమంతుని విగ్రహాన్ని అందజేశారు. ఈ విగ్రహానికి ఆలయ అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ గావించారు. శ్రీకాళహస్తిలోని వేలంపాలెం నందు ఉన్న రామాలయానికి అదే వీధికి చెందిన కె రాజేశ్వరి 10,000 రూపాయలు విలువ చేసే పంచలోహ రామలక్ష్మణ సీతాదేవి సమేత హనుమంతుని విగ్రహాన్ని అందజేశారు. ఈ విగ్రహానికి ఆలయ అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ గావించారు. రామాలయ భక్త బృందం రాజేశ్వరరావు మాట్లాడుతూ, నేడు తమ వీధిలో కొలువై ఉన్న శ్రీరాముని రామాలయానికి రాజేశ్వరి అనే భక్తురాలు 10,000 రూపాయలు విలువ చేసే రామలక్ష్మణ సీతాదేవి సమేత హనుమంతుని పంచలోహ విగ్రహాన్ని ఆమె అందజేశారని, ఆ విగ్రహానికి నేడు తమ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు నిర్వహించి పూజాది కార్యక్రమాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారికి ప్రత్యేక అలంకారం గావించి భక్తుల దర్శనార్థం ఉంచారని, ఈ పంచలోహ విగ్రహాన్ని 50 మంది భక్తులు దర్శించుకొని రాముల వారి కృపకు పాత్రులయ్యారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, శేఖర్ బాబు, భాస్కర్ నాయుడు, గుమ్మల రాజేశ్వరరావు, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి సందర్భంగా శ్రీకాళహస్తిలోని వెలంపాలెంలో శ్రీ సీతారాముల వారి పంచలోహ విగ్రహాలు ఆవిష్కరించడం జరిగింది. ఒక భక్తురాలు ఆమె యొక్క కోరిక నెరవేరినందుకు భక్తితో రాజేశ్వరమ్మ గారు ఈ యొక్క విగ్రహాలను తెచ్చిచ్చి వారే స్వయంగా అభిషేకాలు చేసి ఆ శ్రీరాముల వారి విగ్రహాలు శ్రీకాళహస్తిలోని వెలంపాలెంలోని శ్రీరాముల వారి మందిరం నందు ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ రాముల వారు దయతో అందరూ వారి యొక్క కోరికలు అన్నీ నెరవేర్చుకొని వారికి అనుగుణంగా స్వామివారు ఏం తెచ్చుకుంటారో ఆయనే తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ శుభ సందర్భం అందరికీ ఆనందం కలగాలని కోరుకుంటూ శ్రీకాళహస్తి వెలంపాలెం భక్త బృందం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కు దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ రవి, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ గురు దక్షిణామూర్తి అనుగ్రహ భారత కమ్యూనిస్టు పార్టీ సతీ జయంతి వేడుకలను చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నేత రామనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ సిపిఐ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తుందన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సతీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎర్రజెండాకు పోరాటమే అజెండా అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలి, ప్రమోషన్లు కల్పించాలని కేంద్రం మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీటీడీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలి, ప్రమోషన్లు కల్పించాలని కేంద్రం మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీటీడీ చైర్మన్ ఈవోకి బహిరంగ లేఖ రాశారు. టీటీడీ ప్రధాన అర్చకులు మరియు టీటీడీ శాశ్వత ఉద్యోగులకు అల్పేడు నుంచి పేరూరు వరకు ఉన్న టీటీడీ భూముల్లో ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు వారం 4 రోజులు సిఫారసు లేఖలు ఆమోదిస్తున్నారని, అలాగే టీటీడీ అర్చకులు, శాశ్వత ఉద్యోగులకు ఏడాదికి 4 సిఫారసు లేఖలు ఆమోదించాలన్నారు. తిరుపతి స్థానికులకు జనవరి 1 మరియు వైకుంఠ ఏకాదశి రోజున 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలన్నారు. స్విమ్స్ నిరుపేదలకు ఉచితంగా వైద్యము, దివ్యారమంను అభివృద్ధి చేయాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర నిధులు దారిమళ్లాయని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ ఆరోపించారు. ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర నిధులు దారిమళ్లాయని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ ఆరోపించారు. ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయిన సందర్భంగా తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 94 పథకాలకు నిధులు కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి ప్రజల సంక్షేమాన్ని గండికొట్టారన్నారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లి తగినన్ని నిధులను వెంటనే మంజూరు చేయాలని కూడా కోరానన్నారు. అయితే పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు ప్రధాని ఆహ్వానించడం, అలాగే మిగిలిన కేంద్ర మంత్రులైన అమిత్ షా గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏపీ అభివృద్ధి కోసం మరిన్ని నిధులను సత్వరమే అందజేయాలని ముఖ్యమంత్రి కోరారని తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఇనాం భూములలో వైసీపీ నేతలు అక్రమ పట్టాలు పొందాలని అన్నారు. ఈ కుట్ర వెనుక అప్పటి జిల్లా మంత్రితో పాటు అనేక మంది వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యేల హస్తం ఉందని, గత 5 ఏళ్లుగా అధికారులు ఫ్రీ వెరిఫికేషన్ చేయించడం, అప్పీల్కు వెళ్లకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. జనవరి 2వ తేదీ నుంచి చిత్తూరు నగరంలో నూతన ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. ఏడాది కాలంలో 53 రోడ్డు ప్రమాదాలు సంభవించగా అందులో 23 మంది ద్విచక్ర వాహన ప్రమాదంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మృతి చెందినట్లు తెలిపారు. విస్తృతంగా హెల్మెట్లపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లో చైతన్యం కావడం లేదన్నారు. దీంతో జనవరి 2వ తేదీ నుంచి ప్రతి పాఠశాల, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది నియమించి హెల్మెట్ ధరించి తల్లిదండ్రులకు భారీ జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు, ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య. శ్రీకాళహస్తిలో హెల్మెట్లపై అవగాహన ర్యాలీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరిన ఆర్డీఓ దామోదర్ నాయుడు. ఇవి ఇప్పటివరకు నా వీటీ న్యూస్. నమస్తే.